దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, అసలే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, అందరూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అండి? దేవుని కృపను బట్టి సుమారు నేను అనుకుంటాను 1200 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1200 మంది మనం స్టార్ట్ చేసి మహా అయితే ఒక నెలన్నర అయినాయి. దేవుని కృపను బట్టి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా దేవుడు గ్రో చేయడానికి దేవుడు కృప చూపించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు వాగ్దానాలను చదువుతున్నారా అండి? గ్రూపులో వేస్తున్నాను, చూస్తున్నారా? తిమోతి గారు మాత్రం పెడతారు కింద ప్రైజ్ లార్డ్ అని చెప్పి. రైట్, సో ఆ వాక్యాన్ని ధ్యానించండి. అందరూ వాగ్దానం మాత్రమే పెడతారు ఆ వాక్యాల్లో, కానీ ఆ వాగ్దానానికి కావటానికి ఏం చేయాలో కూడా పైన వచనం కింద వచనం కూడా పెడతాను నేను. అందుకని ఆ వాక్యాలు కొద్ది పెద్దగా ఉంటాయి. అలా చేస్తే ఇది వస్తుంది అనే సీక్వెన్స్ అనమాట. సో అనుదిన వాక్యం మన గ్రూప్స్లో వస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని తీయండి, అక్కడ వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యాన్ని ప్రకారం ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఆ వాక్యం ద్వారా ఆ రోజు దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. రైట్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా ఆ వాక్యాన్ని మీరు ఎదుటి వారికి పోస్ట్ చేయండి, ఇతరులకు పంపించే ప్రయత్నం చేయండి. చాలామంది మన నాగేంద్ర అయితే స్టేటస్ కూడా పెడుతూ ఉంటాడు. రైట్, ఆ వాక్యం ఎంతమందికి రీచ్ అవ్వగలదో అంతమందికి పంపించగలిగితే ఆ వాక్యం ద్వారా దేవుడు ఎంతో మందితో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, అలాంటి శ్రేష్టమైన పరిస్థితులన్నీ దేవుడు మనకు దయచేశాడు. ఆ దయచేసిన విధానమును బట్టి మరి ముఖ్యంగా నూతన నెల ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పోయిన నెల కన్నా శ్రేష్టమైన ఆశీర్వాద రూపకమైన నెలను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అందరికి వచ్చిన పాటే కనుక అందరం కలిసి పాడే ప్రయత్నం చేద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అనే పాట పాడదాం. దేవుని నామాన్ని మహిమపరచుదాం. చప్పట్లు కొడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చెప్దాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఆమేన్. చప్పట్లు కొడతాం. అంధకారమే దారి మూసిన, నిందలే కృంగతీసిన తన చిత్తం నెరవేర్చే దేవుడు. చెప్దాం, ఆమేన్. చెప్దాం, అంధకారమే దారి మూసిన, చిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చు
చేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చెప్తాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. పాడుదాం, చప్పట్లు కొడతాం. ఆమేన్. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. చెప్దాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఆమేన్. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరిగిపోయిన తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. పాడదాం. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. చప్పట్లు. ఆమేన్. రైట్, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ప్రతి నెల మొదటి వారం ఒక వాగ్దానంతో కూడిన మాటను చెప్పటం మనకు అలవాటు. అలాగే దేవా ఈ నెల మాకు ఏ విధంగా మీరు చేయబోతున్నారు,
ఈ నెలలో మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేయబోతున్నారు, ఆ వాగ్దానాన్ని ఒకసారి చూపించయ్యా అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు, ఈ నెలకు వాగ్దానం దేవుడు ఇవ్వలేదు మనకే. ఈ నెల వాగ్దానం కింద దేవుడు మనకేం చూపించలేదు, కానీ మనం చెయ్యాల్సిన ఒక పనిని చూపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం ఒక పని చేయగలిగితే ఆ పని ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ వాక్యం వినిన తర్వాత క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా ఉందో, మార్చి 5వ తారీఖుకి ముందు, మార్చి 5వ తారీఖు తర్వాతగా మారాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందుట్లో మనం కన్ఫామ్గా చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది. అది గనక నిశ్చయతతో, విశ్వాస్యతతో గనక మనం చేయగలిగితే ఘనమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. రైట్, బైబిల్ గ్రంథం తీద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఎప్పుడైతే విశ్వాసంతో ఆ ఊచ చెయ్యి కలిగిన వాడు ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నం ఆయన జీవితంలో ఏమైందో తెలుసా? స్వస్థతను పొందేటట్లుగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ఇర్మియా గారికి కూడా నా దేవుడు అలాంటి కార్యక్రమే చేస్తున్నాడు. ఇర్మియా, నేను నీతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను, కానీ నేను నీకు మాట్లాడాలి అంటే అది నేను ఇక్కడ మాట్లాడను. నువ్వు ప్రార్థన చేసుకుంటున్న నీ ప్రార్థన గదిలో నేను మాట్లాడను, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను మాట్లాడను. నీకంటూ ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాను, ఆ ప్రాంతానికి వెళ్ళు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేశాడో, ఎప్పుడైతే విశ్వాసంతో నా దేవుడు మాట్లాడతాడు, నా దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఒక గొప్ప మర్మాన్ని దేవుడు చూపించబోతున్నాడు ఆయన విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు. అలా ముందుకు వేశాడు కాబట్టే ఒక ఘనమైన ఉపమానాన్ని ఆయన కంటికి తెలిసినట్లుగా దేవుడు చూపించాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈరోజు నా దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. చిన్న పిల్లవాడు మొదలుకొని ఇక్కడ వృద్ధులుగా ఉన్న వారితో నా దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే, నిరీక్షణతో ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఘనమైన కార్యాలు దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పండి. నేటి ప్రపంచం ఎలా అయిపోయిందో తెలుసా అండి? దేవుడు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఆశీర్వాదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదండి, రాత్రికి ప్రతిఫలం వచ్చేయాలండి, రేపుడికి ప్రతిఫలం వచ్చేయాలండి. దేవుడికే డెడ్ లైన్లు పెట్టేసే పరిస్థితికి వచ్చేసారు చాలామంది క్రైస్తవులు. దేవుడికి డెడ్ లైన్ పెడుతున్నాడు. అయ్యా, 12వ తారీఖుకి నేను అక్కడ కమిట్ అయిపోయినయ్యా, అప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేశాయి. ఎందుకు చేస్తాడు? అయ్యా, పలానా రోజు నేను వాళ్ళకి ఇవ్వాలయ్యా, ఆ రోజు కల్లా నువ్వు ఏదోటి చేసే. ప్రార్థన చేసేది వారం రోజుల ముందు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. మనం ఎలా ఉండాలో తెలుసా? మనం దేవునికి గడువులు ఇవ్వటం కాదు, ఆయన చెప్పినట్లు గనక మనం చేయగలిగితే, ఆయన చూపించినట్లు గనక మనం నడవగలిగితే, అదిగో ఓచ చెయ్యిని దేవుడు స్వస్థపరిచినట్లుగా, ఆ మొట్టమొదటి ప్రయత్నంలోనే 3 ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా మన దేవుడు మన జీవితాల్లో కూడా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి మాట, నీవు లేచి కుమ్మరి వారి ఇంటికి పొమ్ము అని చెప్పాడు. చెప్పగానే అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 2వ వచనం, పొమ్ము, అక్కడ నా మాటలు నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్పాడో, ప్రవక్త అయిన ఇర్మియా గారు ఏం చేశారో తెలుసా? ఆ మాట ప్రకారం చేశాడా చేయలేదా? ఎదురు ప్రశ్నలు అడిగినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడిందా? అయ్యా, ఆ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలయ్యా? ఆయన దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలయ్యా? నాకన్నా తక్కువవాడు కదా, నేను ప్రవక్తను, నీ మాటలు చెప్పేవాడును, నేను ఆదికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాను, నేను పోయి కుమారుడి ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి అని అనలేదండి. ఆయన మంచి స్టేటస్లో రాజులే ఆయన మాట వినే పరిస్థితుల మధ్యలో ఉన్న ఇర్మియా గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? కుమ్మరి వారి ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కొంతమందిని కలిసిన తర్వాతే మనకు తెలుస్తాయి. ఒక మాట మీకు చెప్తాను. మా ఇంట్లో అయ్యగారికి అందరి ఇంగ్లీష్లో మాట్లాడటం ఇష్టం. ఏమి ఇష్టం?
ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలి. మేము అచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నప్పుడల్లా చచ్చ నాకు ఎంత ఇష్టం రా ఇంగ్లీష్లో మాట్లాడాలరా, మీరు అందరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత బాగుంటుంది, ఇంగ్లీష్లో అందరూ మాట్లాడారు. ఓకే, అందరు బాగుంది, చెప్పారు. నాకు 34 సంవత్సరాలు వచ్చేసినాయి, మేము ఎలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా ఇంట్లో బుడ్డగాడు ఉన్నాడు. ఎవరున్నాడు? ఆడు ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు? ఎందుకంటే వాడికి నేర్పించడం ఏం నేర్పించాం? మేమందరం కూడా ఆడితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మా ఓడు మాట్లాడి ఇంగ్లీష్ని కూడా మా తాతగారు అంటే నా డాడీ 1 నిమిషం ఆలోచించి అని ఆన్సర్ చెప్తున్నారు. ఎందుకు? బేసిక్గా తెలుగు మీడియం కాబట్టి తెలుగు రాదు. ఆడంటాడు, వాడికి అనుకునే ఆన్సర్ కనుక రాకపోతే ఆడే అడుగుతాడు, లేవి ఏం చేస్తున్నాడు అని అడగండి. వాట్ లేవి ఈజ్ డూయింగ్, వాట్ దుదు డాడీ ఈజ్ డూయింగ్ అంటే నేను, వాట్ పెద్దమ్మ ఈజ్ డూయింగ్, వాట్ దుదు బాబీ ఈజ్ డూయింగ్. ఆడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఏలూరు సంఘంలో వచ్చిన వాళ్ళందరూ మాకు ఇంగ్లీష్ రాదురా, తెలుగు లేదని మాట్లాడరా. నేను అంటాను, మా నాన్నగారి యొక్క ఆశ మాకు వస్తున్న సంతానం నుండి అంటే 2వ జనరేషన్ నుంచి ఏం చేయబడుతుంది అది. ఆయన ఎప్పుడు కళ, ఆయన చిన్నప్పుడు కళ, అందరూ అనర్గళంగా ఇంగ్లీష్లో ఇప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడాల్సి వచ్చింది? ఇంగ్లీష్. ఈ మధ్య మెసేజ్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నాన్నగారు. ఎందుకంటే మా బుడ్డగాడు నేర్పించేస్తున్నారు తాతగారికి. అయ్యో, ఒకరి యొక్క చిత్తం నెరవేర్చడానికి 30-40 సంవత్సరాలు పట్టింది అక్కడ. కానీ ఇర్మియా గారు గొప్ప ప్రవక్త ఉండి కూడా సాక్షాత్తు దేవుని యొక్క మాటను వినిన ఆ ఇర్మియా గారు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను పొందాడో, దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని లభించిందో, దేవుని చేత స్వరాన్ని విన్నాడో, వెంటనే అది ఎక్కడ ఉంది అని అడగలేదు, అక్కడికే ఎందుకు వెళ్ళాలి అని అడగలేదు. సుమారు ఆ కుమ్మరి వారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిది, మీరు విశ్వాసంతో అడుగు ముందుకు వేయగలిగితే, విశ్వాసంతో ప్రయాణాన్ని ప్రారంభించగలిగితే, విశ్వాసంతో దేవుడు చేస్తున్న కార్యాలు నా జీవితంలో చేయగలడు అనే విశ్వాసంతో ప్రయత్నం కనుక చేయగలిగితే ముందడుగు నా దేవుడే వేయించేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇలా ఇర్మియా గారు ఎలా అయితే దేవుని మాటను విన్నాడో, కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని మాటను విని వారు కొంతమంది ఉన్నారు. దేవుని మాటను చెవిని పెట్టిన వారు కొంతమంది ఉన్నారు. ఆ చెప్పిన మాటను విని ఆ ప్రకారం చేసిన తర్వాత దేవుడి చేత గొప్ప స్వస్థతలు పొందిన వారు కూడా ఉన్నారు. ఒక మాట మీకు చెప్పాలి అంటే, సుమారు దేవుడు ఒక 3 గుడ్డి వాళ్ళని దేవుడు కళ్ళు దయచేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒకరికి స్వస్థపరిచినట్లుగా వేరే వరకు స్వస్థపరచలా. ఈయన్ని ఒక రేంజ్లో స్వస్థపరిస్తే రెండో ఆయన్ని రెండో రీతిలో స్వస్థపరిచారు. మూడో ఆయన్ని మూడో పరిస్థితుల మధ్యలో. చాలామందికి ఏదైనా ఒక కార్యక్రమం కావాలంటే పద్ధతి ప్రకారం చేయాలి, ఆ పద్ధతి రిపీట్ చేయాలంటారు. కానీ మన దేవుడు పద్ధతి ప్రకారం చేసే దేవుడు కాదు, పరిస్థితుల ప్రకారం చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఉదాహరణ చెప్తాను. ఒక గుడ్డివాడు ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సందర్భాల్లో, అయ్యా దావీదు కుమారుడా నాకు స్వస్థత చేయి అని చెప్పగానే వెళ్తున్న ఆయన ఆగిపోయాడు. కంటి మీద చేతులు పెట్టాడు. నీకు చూపు వచ్చేసింది చూసుకో అన్నాడు. కళ్ళు ఆయనకు వచ్చేసినాయి. ఇంకొక ఆయన ఉన్నాడట. ఆయన ఏం చేశాడు అంటే, ఈయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాకు కంటి చూపు దయచేనాయనా అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? నేల మీద ఉన్న మట్టిని తీసాడట. నేల మీద ఉన్న మట్టిని తీసి దాన్ని ఉమ్మేసి దాన్ని ఏం చేశాడు చెప్పాలి. ఏం చేశాడు? బురదగా మార్చాడు. ఆ బురదగా మార్చిన ఆ బురదను ఎక్కడికి పెట్టాడు తెలుసా? కంటికి చెప్పాడు, నువ్వు దీన్ని అదిగో సిలోయేం అనే ఒక కోణంలో ఉంది కదా మనకి, ఆ సిలోయేం అనే కోణం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వేం చేయి, కంటిని మనమే అక్కడ ఉండుంటే అయ్యా నేను గుడ్డోండని తెలీదా? మొన్నగా స్వస్థత పరిచావు. రోడ్డు పేరు పక్కనున్నోడిని హ్యాపీగా ఇలా చేతులు పెట్టావు, స్వస్థత నందువుగాక అన్నావు. ఆయన విశ్వాసమైన స్వస్థత పరిస్థితి అని చెప్పావు. అలాగైనా చూపు వచ్చింది, నాకు అలా చేయొచ్చు కదా, ఆడికి అలా చేసావు. ఏమనలేదండి ఆయన, ఏమనలేదు. ఉమ్ము తీసి బురద కంటికి మీద రాసిన ఆ గుడ్డోడు ఏం మాట్లాడలేదండి. ఆ గుడ్డ ఆయన ఏం మాట్లాడలేదు. ఆ ప్రకారం ఎప్పుడైతే సిలోయం అని కొలను దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే కంటిని ఆయన తుడుచుకున్నాడో ఆయనకి ఏమొచ్చిందో చెప్పండి ఒకసారి. వచ్చిందా రాలేదా? దేవుడు చెప్పిన దాని ప్రకారం చేసాడా చేయలేదా? అదేంటయ్యా నేనేమో ఈ ఊరికి ఈ మూల ఉన్నా, ఆ మూల దాకా వెళ్ళాలా?
అక్కడ ఆయన స్వస్థపరిచినట్టుగా నన్ను మనం ప్రార్థనలు కూడా ఈ మధ్య ఇలాగే అయిపోయినాయి. అయ్యా వాళ్ళ ఇంట్లో గృహంలో మీటింగ్ పెట్టారు, మీటింగ్ పెట్టగానే ఆశీర్వదించావు, నేను కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నాను, నాకు ఆశీర్వాదం వచ్చేది. నా దేవుడు సేమ్ స్టైల్ మెయింటైన్ చేయడో, సేమ్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడు. ఒక స్వస్థతే, ఒక అద్భుతమే దేవుడు ఇన్ని రీతులుగా మార్చాడు. ఒకరికి ఆ పరిస్థితికి, ఆ సందర్భానికి, ఆయన ఉన్న పరిస్థితులకు స్వస్థత వెంటనే రావాలి, ఆ ప్రకారంగా చేశాడు ఒక సందర్భం. ఇంకొక ఆయనకి ఆయన పని చెయ్యాలి. ఆయన దగ్గరికి ఎలా అయితే వచ్చాడో అలాగే ఆ స్వస్థత కోసం క్రియ చెయ్యాలి. క్రియతో కూడిన విశ్వాసం ఉండాలి. నేను అనుకుంటాను, ఎప్పుడైతే బురద రాశాడు, అనవసరంగా టైం వేస్ట్ అయిపోయిందిరా, ఎక్కడ రాక వచ్చాను, రాకుండా ఉన్న పోయేది, మళ్ళీ బురద రాసి పంపించాడు అని అనలేదండి ఆయన. అయ్యో నా కంటి అసలు బాధలో ఉన్నానే, వేదనలో ఉన్నానే, సంవత్సరాలు బట్టి చూపు లేకుండా ఉన్నానే, నా చూపులు స్వస్థపరుస్తారు అనుకున్నాను, కానీ దేవుడు బురద రాస్తాడు అనుకోలేదు అని అనుకోలేదండి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేశాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేశాడు. నా దేవుడు నాతో చెప్పాడు ఒక మాట, ఇదిగో ఆ సిలోయమైన కోనేటి దగ్గరికి వెళ్ళగలిగితే నాకు స్వస్థత లభిస్తుందని విశ్వాసంతో అడుగులు ముందుకు వేశాడు. ఆ విశ్వాసాన్ని బట్టి స్వస్థతను ఆయన చూడగలిగాడు. స్తోత్రం చెప్పండి. నేను కూడా ఒక మాట చెప్తున్నాను, ఈ నెలలో మీ ప్రతి అనారోగ్యం నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. మీ ప్రతి ఆర్థిక ఇబ్బంది నా దేవుడు తొలగించబోతున్నాడు. కుటుంబాల్లో లేని సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట ప్రకారంగా విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే. యిర్మీయా చెప్పాడు, అది ఎక్కడ ఎలా ఎందుకు వెళ్ళాలి, తక్కువ జాతోడా ఎక్కువ జాతోడా ఏం మాట్లాడలేదు, ప్రయాణాన్ని ప్రారంభించాడు. నా దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సిలియం కోట దగ్గరికి వెళ్ళని చెప్పాడు, నమ్మి విశ్వసించి అడుగులు ముందుకు వేశాడు. ఎప్పుడైతే కోట గోడ దగ్గరికి వెళ్ళాడో, నీళ్లతో కంటిని కడుక్కున్నాడో, పరిపూర్ణమైన స్వస్థతను పొందేవాడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. నా దేవుడి పేరట్ల మీకు చెప్తున్నాను, విశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి. మీరు అడుగులు ముందుకు వేయగలిగితే ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఎన్నో కార్యాలు చేయగలుగుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, అదిగో 2024 సంవత్సరాల క్రితం నా దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇన్స్టెంట్ స్వస్థతలు వచ్చేసి అండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, తన పేరట 2-3 కూడుకుంటే చాలు, ఆయన వారి మధ్యలో కూడా ఉంటాడు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాటలు వింటుండగా నా దేవుడు విశ్వాసంతో మీ హృదయాలతో మాట్లాడుతున్న మాట, ఇప్పుడు దాకా మీరు దేన్నైతే పొందలేకపోతున్నారో, ఏదైతే సాధించలేకపోతున్నారో, ఏదైతే నిరీక్షణాస్పదంగా ఉండిపోతున్నారో, హృదయంలో దుఃఖం చేత, హృదయంలో వేదన చేత, నిరీక్షణ లేని పరిస్థితుల్లో నాకు సహాయం ఎవరు చేస్తారని నిరీక్షణ పరిస్థితుల మధ్యలో ఎవరైతే ఉంటారో వారితో నా దేవుడు చెప్తున్న మాట, విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి, నా దేవుడు దాన్ని రుజువుపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, విశ్వాసంతో ప్రయత్నం చేశాడంతే గొప్ప స్వస్థతను పొందేశాడు. ఆయన గొప్ప విడుదలను పొందాడండి. ఆ గొప్ప స్వస్థత, ఆ విడుదలను పొందాడు కాబట్టి ఆయన ఘనమైన రీతిలో ఆయన ఉన్నతమైన పరిస్థితుల్లోనికి మారిపోయాడు. నేను అంటాను, విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి, లేకపోతే అనారోగ్యం మన జీవితాల్లోనే ఉంటుంది. నేను అంటాను, దిస్ మంత్ ఈజ్ అ మంత్ ఆఫ్ హీలింగ్. ఇది స్వస్థతను పొందే నెల. ఇది మనం ఇప్పటిదాకా సంపాదించుకునే నెల. నా దేవుడు చెప్తున్న మాట, మీరు సంపాదించుకోవాలా? ఆర్థికంగా, సంతోషపరంగా, ఐక్యత పరంగా, కుటుంబాలు, అది మీరు కోల్పోయిన ఏ పరిస్థితి అయినా నా దేవుడు తిరిగి సంపాదించేటట్లుగా ఈ నెలలో మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్, చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోయాడు యిర్మీయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా వాడు కుమ్మరి జిగటి మంటితో ఆ జిగట మన్నును మరలా తీసుకొని దానికి యుక్తమైనట్టుగా దాన్ని మరొక కుండను చేసాను. ఇక్కడి నుంచి అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు ఇవన్నీ. అందుకు యెహోవా వాక్కు ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే
యిర్మీయా ఆ గృహాన్ని దర్శించారో, బైబిల్లో అది రాయబడలేదు కానీ ఎప్పుడైతే ప్రవక్త ఇంటి గుమ్మం దగ్గర ఉన్నాడో ఆ కొమ్మరి కంగారు పడుకుంటాడు. ఈ రెండు లోనికి రండి, ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్, ఏమైనా పని ఉందా, ఏమైనా చేసి పెట్టాలా అని అంటే ఆ ఇర్మీయా గారు అని ఉంటారు, అయ్యా నీ పనులు కానీ దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ పంపించాడు, నేను ఇక్కడ ప్రార్థనా పూర్వకంగా ఉండాలి, నీ పనులు కానీ అని ఎప్పుడైతే కొమ్మరి ఆ సారి మీద కూర్చొని ఆ ప్రయత్నం చేస్తున్నాడో అది దీక్షణంగా చూస్తున్నాడంటే ఇర్మీయా. దీక్షణంగా చూస్తున్న సందర్భం ఏంటయ్యా అంటే ఆ సార మీద తిరుగుతున్న సందర్భం, ఆయన ఒక మట్టి పాత్రను చేసేయాల్సిన సందర్భం. ఆ మట్టి పాత్ర అంతా అయిపోయిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ కుండ కూలిపోయిందట, ఆ కుండ పగిలిపోయిందట. ఆయన ఏర్పరచుకున్నాడు, తను ఒక కుండను రెడీ చేద్దాం అనుకున్నాడు, ఆ ప్రయత్నం చేశాడు, చేసింది ఏమైందంటే పగిలిపోయింది. పగిలిపోగానే ఇంకా చాలా తొక్కబడిన మట్టి ఉంది చుట్టూరు, ఇంకా కొన్ని కొండలు రెడీ చేయడానికి చాలా మట్టి ఉంది అక్కడ. ఆ మట్టిని తీసుకోకుండా ఏ కొండ అయితే పగిలిందో ఆ కొండను మళ్ళీ, ఏ కొండ అయితే పగిలిపోయిందో ఆ కొండనే మళ్ళీ నీళ్ళేసి మళ్ళీ బంకగా చేసి యుక్త పైన తనకు నచ్చిన పాత్రగా మార్చుకున్నాడట. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇర్మీయాకి కల్లో చెప్తే ఇవన్నీ ఆయనకి గ్రహించిపోయే పరిస్థితులు కాదు, అది చూస్తే కానీ అర్థం కాదు. అందుకే నా దేవుడు ఇర్మీయా గారిని కొమ్మరింటికి పంపించాడు. ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఆ సందర్భం అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఆయనతో నాతో అన్న మాట రాయబడి ఉంది. ఆ మాటకు అర్థం ఏంటయ్యా అంటే ఇర్మీయాతో ఇప్పుడు కూడా మీరు చేయాల్సిన సందర్భం ఏంటో తెలుసా, నాతో అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఆ సందర్భాన్ని మీకు తెలిసింది కదా, ఆ కొమ్మరివాడు ఆ ఇంటి దగ్గర ఏం సందర్భం జరిగిందో ఆ పరిస్థితి మీకు తెలిసింది కదా. అక్కడ నాతో అన్న సందర్భం ఇర్మీయాతో, ఇక్కడ నాతో అన్న సందర్భం ఎవరితో తెలుసా, డానియేల్తో, తిమోతి గారితో, మరియమ్మ గారితో, రిబ్కమ్మ గారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇశ్రాయేలులారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. నా మాట విని ప్రయాణం ప్రారంభించిన ఇర్మీయా, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన ఇర్మీయా, నేను నీతో మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా, కొండ పగిలిపోయింది కానీ అదే మట్టి చేత నాకు అనుగుణిగిన ఒక మంచి పాత్రను నేను తీసి ప్రారంభిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మనం కూడా ఈ లోకంలో చేసిన చర్యలను బట్టి, ఈ లోకంలో చేస్తున్న కార్యాలను బట్టి, మనం పాపంలో నడుస్తున్న నడకలను బట్టి మనం కూడా చాలా సందర్భాల్లో పగిలిపోయాం. ఓపెన్గా చెప్పాలి అంటే మనం చేసిన పనులే మనల్ని పగిలిపోయినట్లుగా మార్చేసింది. ప్రతి ఒక్కరూ ఆది అందు దేవుడు ఏం సృష్టించాడండి చెప్పాలి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ మాట, ఏ మాట అది? ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని ఏం చేశాడు? మీకు ఒక మర్మాన్ని చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్పేటప్పుడే అప్పుడే భూమి అంట పర్ఫెక్ట్ కండిషన్లో దేవుడు చేసేసాడు. ఏం చేశాడు? పర్ఫెక్ట్. ఎప్పుడైతే దేవుడు ఆకాశాన్ని భూమిని క్రియేట్ చేశాడో ఈ భూమి మీద అప్పటికే చెట్లున్నాయి, అప్పటికే నీళ్లున్నాయి, అప్పటికే పశువులు ఉన్నారు, అప్పటికే ఆకాశ పక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనిషి తప్ప. ఎవరు తప్ప? మనిషి తప్ప. ఆయన నోటి వాకు చేత ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే సమస్తాన్ని పర్ఫెక్ట్ గా చేశాడు. ఆధారం ఏంటండి అని అంటే ఒక్కసారి వచనం తీద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం, 607వ నెంబర్ కలిగిన పేజీ, 607వ నెంబర్ కలిగిన పేజీ, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచెను. ఎలా చేయలేదట?
ఎప్పుడైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పాడు, ఆయన ఆకాశాన్ని భూమిని ఏం చేశాడు? సృష్టించాడు. ఇక్కడ 18వ వచనంలో యెషయా ప్రవక్త గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఆయన నిరాకారంగా ఉండునట్లుగా ఆయన ఏం చేయలేదు దాన్ని, అంటే పర్ఫెక్ట్ కండిషన్లో సృష్టించలేదా? కానీ అదే ఆదికాండంలో 2వ వచనానికి వచ్చినప్పుడు, 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చినప్పుడు ఏముందో తెలియని చదవండి ఒకసారి. ఏమైపోయింది? 1వ వచనానికి 2వ వచనానికి తేడా చూడండి. ఆయన సృష్టించినప్పుడు నిరాకారంగా సృష్టించలేదు భూమిని. ఆయన సృష్టించినప్పుడు నిరాకారంగా సృష్టించలేదు ఆయన్ని. కానీ 2వ వచనం వచ్చేటప్పటికి ఏమైపోయిందో తెలుసా? నిరాకారం అయిపోయిందట. కారణం ఏంటో తెలుసా? పరలోకం నుండి తోయబడిన ఒక దూత, సాతానుడుగా చెప్పబడిన ఆ దూత నిత్యం దేవాది దేవునికి స్తుతులు చెబుతూ ఆయనకి లేనిపోని ప్రబోధాల చేత తన మనసు మారిపోయిన దూత ఈ భూప్రపంచం మీద పడి దాన్ని నాశనం చేసేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వచ్చేటప్పటికి కొన్ని యుగాలు గడిచిపోయినాయి. ఆ యుగాల్లో జరిగింది ఏంటో తెలుసా? సాతానుడు భూమి మీద పడి పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాల్సిన భూమిని ఏం చేశాడో తెలుసా? నిరాకారంగా మార్చేశాడు. ఆకారం లేని దానిగా మార్చేశాడండి. అందుకే ఆ నిరాకారంగా ఉన్న ఆ భూమిని దేవుడు ఆత్మచేత సంచారం చేస్తున్న సమయంలో ఆయన భూమిని నిరుపయోగంగా ఉండటం ఆయనకి ఇష్టం లేక ఆయన తిరిగి భూమిని నిర్మించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, పర్ఫెక్ట్ కండిషన్లో పుట్టిన ఆ భూమి 2వ వచనానికి వచ్చేటప్పటికి కండిషన్ లేకుండా పోయింది. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే భూమిని అదే సారవంతంగా తిరిగి నిర్మించే ప్రయత్నం చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏ విధంగా అయితే కుమ్మరి ఆ కుండ పగిలిపోయినప్పుడు ఆ మట్టితోనే, ఏ పగిలిపోయిన మట్టితోనైతే తిరిగి హృదయానుసారంగా తిరిగి కుండను నిర్మించాడో, ఈ భూ ప్రపంచంలో మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో కూడా నా దేవుడు సెకండ్ ఛాన్స్ దానికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, అదిగో కొండకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, భూమికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, మనకు కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అయ్యా పగిలిపోయాను కదయ్యా, నా స్నేహితులే నాతో మాట్లాడలేని పరిస్థితి, నా కుటుంబ సభ్యులే నన్ను సహకరించలేని పరిస్థితి, నేను మోసగాన్ని అని పిలుస్తున్నారయ్యా, నన్ను ఎవ్వరు నమ్మట్లేదు, పగిలిపోయానయ్యా, ఒంటరిగా నిలిచిపోయానయ్యా. నా దేవుడు చెప్తున్న మాట, ఆ పరిస్థితిలోనే 2వ అవకాశం దేవుడు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దగ్గరగా స్తోత్రం చెప్పడానికి ఒకసారి అర్థమవటానికి ఒక మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతిని విని మోషేను చంప చూచెను గాని పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా మోషే గారి పరిస్థితి ఏంటయ్యా అంటే, చిన్నప్పుడే యువరాణి గారి దగ్గర పెరిగిన పరిస్థితి. ఆయన చిన్నప్పటి నుండి నడి వయసు వచ్చేంత వరకు ఆయనకి ఎంత మంచి నాలెడ్జ్ ఉందంటే, ఇప్పుడు మనం పిరమిడ్లు చూస్తున్నాం కదండి, ప్రపంచవేత్తల్లో ఒక వింత పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ ఒక నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరో కాదు, మోషే గారే. ఆ పిరమిడ్ రాయి మీద రాయి కొన్ని అసలు ఒక్కొక్కటి ఇంచుమించు 200-300 అడుగులు ఉంటుందండి బేసు. ఒక్కొక్కటి ఇంచుమించు 100 అడుగులు హైట్ ఉంటుందండి. అంత హైట్లో కూడా పిరమిడ్స్ నిర్మించాలి. ఆ టెక్నాలజీ ఎవరికి వచ్చిందో తెలుసా? మోషే గారికి వచ్చింది. చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో మంచి జ్ఞానయుక్తంగా పెరిగిన ఆ మోషే గారి పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఫరోకి భయపడిపోయాడు. కారణం ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలీయులకిను ఐగుప్తీయులకు ఒక గొడవ జరిగిందట. ఎప్పుడైతే గొడవ జరిగి ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతున్నాడో చూసి మనసు చెలించి ఒక్క దెబ్బ కొట్టాడంటండి. ఆ దెబ్బకు ఐగుప్తీయుడు అక్కడే చచ్చిపోయాడు. ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆయన్ని పాతి పెట్టే టైంలో ఎవడో చూశాడు, ఇంకో ఐగుప్తీయుడు చెప్తున్న మాట, అదిగో నువ్వు ఐగుప్తుని చంపేశావు,
నీ పని ఫరోకు చెప్పేస్తాను, నీకు జైలు శిక్ష చేయించేస్తాను, నువ్వు ఐగుప్తు ఉండి మా దగ్గర పెరిగిన వాడు అయ్యుండి నువ్వు ఎంత ఘోరానికి నువ్వు చాటిస్తావు కాబట్టి నిన్ను ఎలాగైనా పట్టించేస్తాను అని ఎప్పుడైతే భయం పెట్టాడో మోషే ఏమైపోయాడో తెలుసా? భయపడిపోయి పారిపోయాడట. ఇప్పుడు చదువుదాం ఆ విషయాన్ని. ఏ విషయం? ఇలాగ ఐగుప్తీయుడిని చంపేసిన విషయం ఫరోకు తెలిసిందనే విషయం గ్రహించి ఫరో ఆ సంగతిని విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి దగ్గర కూర్చునిపోయాడు. ఒక్క పరిస్థితిని ఆ జీవితాన్ని ఎలా మార్చేసిందంటే, మంచి యుద్ధశూరుడే బావి దగ్గర కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మంచి బలం కలిగిన వాడే, మంచి జ్ఞానం కలిగిన వాడే ఏమైపోయిందయ్యా అంటే ప్రాంతం నుంచి పారిపోయి రావాల్సి వచ్చిన పరిస్థితి. ఎక్కడికి వచ్చాడో అయ్యా అంటే ఐగుప్తులో ఉండాల్సిన ఆయన మిద్యాను దేశానికి వచ్చేసాడు. ఆ మిద్యాను దేశానికి వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఆయనకు కావలసిన పరిస్థితులు అంతా దేవుడు అక్కడ అరేంజ్ చేశాడు. ఏం జరిగిందయ్యా అంటే అక్కడ కొంతమంది స్త్రీలు రావటం, అక్కడ ఒక ఆయన్ని ఇత్రో అని ఒక ఆయన్ని పరిచయం చేయబడటం, ఆ ఇంట్లోనే కొన్ని సంవత్సరాలు ఉండే ప్రయత్నం మోషే చేశాడు. ఏం చేశాడండి అని అంటే గొర్రెలు కాశాడట. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? ఎవడినా రాజకుమారుడండి, మంచి జ్ఞానం కలిగిన వాడండి, మంచి కొండగా ఉండాల్సినడండి. ఒక్క సందర్భం అయిపోయింది అంటే ఆ కొండ పగిలిపోయిందండి. ఏమైపోయింది అంటే రాజుల చేత భటుల చేత సేవలు చేసుకోవాల్సిన మోషే గొర్రెలు కాసుకునే ప్రయత్నం చేశాడు. గొర్రెలు కాసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసాడు. ఆ గొర్రెలు కాసుకున్న పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఇంక ఎవరితోనూ చెప్పాల్సిన పని లేకుండా ఆయన కొన్ని సంవత్సరాల పాటు గొర్రెలే కాసుకుంటూ ఉన్నాడట. మీరు నమ్మరో, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసినప్పుడు మోషేకు 40 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు అండి? బయటకు వచ్చేసిన తర్వాత ఈ గొర్రెలు కాసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? ఇంకొక 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే ఇప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాలు? 80. మనం అందరూ 80కి తక్కువే ఉన్నాగా, ఇంకెక్కువ ఉన్నావా చెప్పాలి? 80 కన్నా తక్కువేనా, ఎక్కువ ఉన్నావా? నేనైతే తక్కువేనండి. మీరు? ఆ ముసలోడైన మోషేకు ఉండాల్సిన పరిస్థితి పగిలిపోయి 40 సంవత్సరాల బాధను అనుభవిస్తున్న మోషేకు, రాజభోగాలు అనుభవించాల్సిన మోషే, గొర్రెలు కాసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఆ మోషే ఏం జరిగిందో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మోషే 80వ సంవత్సరానికి వచ్చిన తర్వాత ఆ సారం మీద తిరిగి మోషేకు ఇంకొక ప్రయత్నాన్ని నా దేవుడు చూపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే మోషే ఆ యిత్రో గారి దగ్గర 40 సంవత్సరాలు ఊడిగం చేసి గొర్రెలు కాసుకుంటున్న సమయంలో నా దేవుడు కనుదృష్టి ఆయన మీదకి వచ్చేసిందట. కింద వచనాలు చదువుదాం. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను, అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఒక పొద మండుచుండెను గాని ఆ పొండ కాలిపోలేదు. అప్పుడు ఆ మోషే నన్ను కొనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషేకు, అరే బాబు నీ పరిస్థితి ఇది కాదు, నీ పుట్టుకకు కారణం ఇది కాదు, నీ మీద నా ఉద్దేశం వేరే రకంగా ఉంది అని ఎప్పుడైతే ఆ కొండ దగ్గర దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడట. ఏంటది? ఒక పొద ఉంది, పొద మండుచు ఉంది, కానీ చెట్టు ఏం చేయబడట్లేదు. ఒక సూచన చూపించాడు అక్కడ. ఆ సూచన చూపించినప్పుడు నేను అనుకుంటాను, నాకు గొర్రెలే బాగున్నాయి కదండి, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతే మా ఇంట్లో ఆవిడ భోజనం పెట్టదు, అందుకని నాకు అద్భుతం వద్దు, ఏ వద్దు, ఇంటికి వెళ్ళిపోతాను అని ఉంటే మోషే గారు బయటకు వచ్చేవారు కాదు.
ఎప్పుడైతే దేవుని పర్వతమైన హోరేబు కొండ దగ్గర అద్భుతాన్ని చూశాడో, ఆ అద్భుతం ఎలా జరిగిందా అని నడకలు ఆ పొదవైపు వెళ్ళటం దేవుడు చూశాడట. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఎప్పుడైతే ఇర్మియా చూపించిన ప్రాంతానికి ఇర్మియా నడుచుకుంటూ వెళ్ళాడో, ఇక్కడ కూడా మోషే గారికి ఒక అద్భుతం చూపించాడు. ఆ అద్భుతం దగ్గరికి నడవటం ఎవరు చూశారో తెలుసా? సాక్షాత్తు 4వ వచనం చెప్తారు, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. ఎవరు చూశారట? నేను అంటాను, మీరు గనక అద్భుతం వైపు అడుగు వేయటం నా దేవుడు చూశాడు అంటే ఆ సార మీద 2వ అవకాశం దేవుడు మనకి ఇచ్చినట్టే. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మోషే గారు ఎప్పుడైతే ఆ పొద దగ్గరికి వెళ్ళాడో అంటాడు, నువ్వు కాపరిగా ఉండటం కాదురా, నిన్ను లీడర్గా మార్చేస్తాను అన్నాడు. అయ్యా నేను లీడర్ అంటే అయ్యా, నన్ను 4 మంది నేను సరిగ్గా మాట్లాడలేను. నేను నత్తినైనా 80 సంవత్సరాల్లో ఇప్పుడు నేనేం చేయగలను అంటే నేను అనుకుంటాను, ఇది కూడా బైబిల్లో రాయలేదు. అంటాడు, అయ్యా ఐఎమ్ 80 years old నాయనా, ఐఎమ్ 80 years old. దేవుడు ఏమంటాడు తెలుసా? అరే నువ్వు ఓల్డ్ ఏమో, నాకు నువ్వేంటో తెలుసా? 80 years ఎక్స్పీరియన్స్డ్. 80 సంవత్సరాల అనుభవం నీకుంది. నువ్వు ముసలుడు కాదురా. 40 సంవత్సరాలు చేసిన తప్పును బట్టి నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నువ్వు 40 సంవత్సరాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క ఇశ్రాయేలుడు చనిపోతే నీ హృదయం కోపంతో నిండిపోయింది కదా. ఒక్క దేవుడి ప్రజలు మరణిస్తేనే అంత కష్టమైన దేశానికి దూరం అయిపోయినా చంపడానికి కూడా సిద్ధమైపోయావు కదా. ఇప్పుడు ఇశ్రాయేలుల బాధ్యత అంతటిని, లక్షలాది మందిగా ఉన్న ఇశ్రాయేలుల బాధ్యతకు నువ్వు లీడర్గా మారిపోతున్నావు. స్తోత్రం చెప్పండి. ఆ 2వసారి స్థానం రావడానికి కారణం ఏంటో తెలుసా? అద్భుతాన్ని చూశాడు. అద్భుతం వైపు అడుగులు వేయటం నా దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, విశ్వాసంతో అడుగులు వేయటం మీ పరిస్థితి అయితే, పగిలిపోయిన ఈ కొండ కూడా తిరిగి తన చిత్తానుసారమైన కొండగా మారిపోబోతుంది. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మీరు తిరిగి నిర్మించుకునే ప్రయత్నాలు మీరు చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే మోషే ఏమనుకుండేవాడు కాదు. నడక వెళ్ళకపోతే ఏదో అద్భుతం అనుకుంటాను, నా కళ్ళు అనుకుంటుంది. నేను అంటాను, అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని బట్టి మాట్లాడగలిగితే విశ్వాసంతోనే మనకి నిరీక్షణ వచ్చేయాల. నా చిన్నతనంలో సిఎస్ఐ దగ్గర డేవిడ్ బ్రన్హామ్ గారు అని ఒక మీటింగ్ పెట్టారు. ఇంగ్లీష్లో మాట్లాడతారు, స్వస్థతలు అద్భుతాలు చేసే గొప్ప దైవజనుడు ఆయన. అప్పుడు మేము చిన్న వయసులో అటు ఇటు తిరుగుతున్న సందర్భాల్లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆయన మెసేజ్ చెప్తూ ఎదురుగా ఒక ముగ్గురు స్త్రీలు కూర్చున్నారు. ఆ ముగ్గురు పెద్ద బలమైన భూతబ్దాలు లాంటి కలజోళ్ళు పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు చెప్పాలి? ఏం పెట్టుకున్నారు? ఆ కలజోళ్ళు పెట్టుకున్నారు. ముగ్గురు ఉన్నారు. ప్రసంగం చెప్తున్న ఈయన ఒకేసారి ప్రసంగం ఆపేసి చెప్తున్నారమ్మా, మీరు గనక మీ పల్జోడులు తీసేయగలిగితే నా దేవుడు మీకు చూపునివ్వబోతున్నాడని చెప్పారు. ఏం చెప్పారు? మీరు గనక కల్జోడులు తీయగలిగితే నా దేవుడు మీకు చూపునివ్వబోతున్నాడు అని ప్రవచనాత్మకంగా చెప్పినప్పుడు ఆ ముగ్గురు స్త్రీలో ఒక స్త్రీ వెంటనే కల్జోడు తీసేసి ఇసిరేసిందండి. ఇంకొక స్త్రీ ఏమో తీయలేదు అసలు. ఇంకొక స్త్రీ ఏమో కల్జోడు తీసి పర్సులో పెట్టుకుంది. ఏం చేసింది చెప్పాలి? ఒకటి ఏం చేసింది? కల్జోడు తీసి ఇసిరేసింది. ఇంకో ఆవిడ ఏదో చెప్తున్నారు మా కోసం కాదనుకుంటాను వదిలేసింది. ఇంకొక ఆవిడ నాకు కల్జోడు తీసి ఎక్కడ పెట్టింది. ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎవరైతే ఇసిరేసిన ఆవిడ వచ్చిందో, దేవాది దేవుడు ఎప్పుడైతే ఇసిరేసిందో వెనక పెయింటింగ్తో ఉన్న పెద్ద పెద్ద అక్షరాలు చదవటం ప్రారంభించేసింది. స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను, ఆవిడ విశ్వాసంతో ప్రార్థనకు వచ్చింది. నా దేవుడు నాతో మాట్లాడిన దాని ప్రకారం నేను ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం కనుక నేను చేయగలిగితే నా దేవుడు అద్భుతం చేయగలిగాడని విశ్వాసంతో అడగల ముందుకు వేసిందండి. అంతకే ఇసిరి పడేసింది. అంతే వెంటనే నా చూపు నా దేవుడు ఆయనకి ఇది స్వయంగా చూసిందండి, అనుభవించింది. దేవుని మాటలో అంత శక్తి ఉందండి. పగిలిపోయానండి, నేను దేనికి పనికిరాదని అనుకోవద్దు దయచేసి. ముసలోండండి, నాతో ఏమైపోద్దండి? అనారోగ్యం అండి, నాతో ఏమవుతుందండి? నేను నోటి మాంద్యం కలిగిన వాడండి, నేనేం చేయగలనండి? దయచేసి ఈ మాటలు మీరు మాట్లాడద్దు. నా దేవుడు చెప్తున్న మాట, 80 సంవత్సరాల వయసులో కూడా నా దేవుడు ఆయనలో ఒక గొప్ప లీడర్ని చూశాడు. లక్షలాది ప్రజలు నడిపించే ఒక గొప్ప యోధుడిని చూశాడు. మనం ఆయన కన్నా శ్రేష్టమైన వారమే కదా. ఇంకా మహా అయితే హయ్యెస్ట్ ఎంత ఉంటాం ఇక్కడ వయసు? 50 సంవత్సరాలు, 55, 60 సంవత్సరాలు దీనికి మించి ఉంటాం.
అందరూ మోషే గారి కన్నా బలంగా మాట్లాడగలిగిన వారమే, ఇంకా బాగా ప్రార్థన చేయగలిగిన వారమే. నేను అంటాను, మోసేలోనే దేవుని ఒక నాయకుడిని చూసినప్పుడు డానియేల్లో దేవుడు చూస్తాడు. ఇదిగో చిన్న చిన్న పిల్లల్లో మీరు చూస్తారు, శ్రద్ధగా ఎవరైతే దేవుడి మాటలు వింటున్నారో మీ హృదయాల్లో నా దేవుడు చూసి మీరు ఇప్పటిదాకా మీరు ఏదైతే సాధించలేకపోతున్నారో ప్రతి ఒక్కటి నా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే, ఆ మాటలు విని మాటల ప్రకారం మీరు నడవగలిగితే నా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటున్న మాట మళ్ళీ ఇర్మియా గ్రంథం వద్దాం, 18వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అంతటా యెహోవా వాక్కు దానియేలుకు ప్రత్యక్షమై, అంతటా యెహోవా వాక్కు తిమోతి గారికి ప్రత్యక్షమై, అంతటా యెహోవా వాక్కు రిబ్కా గారికి ప్రత్యక్షమై సెలవిస్తున్న మాట, ఇదిగో అలనాడు ఆ ఇర్మియా చూసిన పద్ధతి ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వాళ్ళందరికీ నేను చేయలేనా? ఇప్పుడు చెప్పండి, దేవుడు చేయలేడా? చెప్పాలి. మీ విశ్వాసం ఇప్పుడే బయటపడుతుంది. అదిగోండి సార్, నిజమే, అసలు అన్నీ వదిలేసుకున్నాడు అనుకున్నాడు పాపం ఆయన జీవితంలో కనబెనక. ఇంకా బైబిల్ రిఫరెన్స్ నేను చూపించాను కానీ సమయం అయిపోతుంది. అక్కడ కూడా చెప్తుంది, అమ్మ ఋతు నేను చెప్తున్నాను కదా, అది ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆ పొలం మందే, మనోడే ఆయన, బోయజ్ మనోడే, నా కుటుంబమే. నువ్వు అక్కడ వెళ్ళగలిగితే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన పరిగెలు కనుక ఏరుకోగలిగితే నా దేవుడు నీ కార్యక్రమం చూపిస్తానన్నప్పుడు రూతు గారు, నేను వెళ్ళనమ్మా, నాకు సిగ్గు, నేను వెళ్ళను, నా వల్ల అవతో, ఏమనంటే నువ్వే తీసుకురా, నేను చేయలేను అని అనలేదండి రూతు. తన కుటుంబ పోషణ కోసం ఎంత కష్టమైన వెళ్ళింది. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఏ పొలంలో అయితే పరిగెరుకుందో దానికి యజమానురాలుగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైతే చూసి అసహ్యించుకుంటాడో వాళ్ళ పేరట నా దేవుడు ఘనమైన కార్యాలు. ఎప్పుడో తెలుసా? నా దేవుడు గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ప్రతి పగిలిపోయిన కుండను తన హృదయానికి అనుగుణమైన పాత్రగా తిరిగి నియమించే దేవుడు మన దేవుడు. నేడు మన పాత్రను కూడా తిరిగి నిర్మించబోతున్నాడు. ఎప్పుడు నిర్మిస్తాడో తెలుసా? వాక్య ప్రకారంగా నడవగలిగితే, దేవుని వాక్య ప్రకారంగా నడవగలిగితే, దేవుడు మీకు ప్రేరేపణ కనుక చేసినప్పుడు ఆ ప్రేరేపణకు అనుగుణంగా నడవగలిగితే నా దేవుడు మీ విశ్వాస్యతను బట్టి ఘనమైన పాత్రలుగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నాకు అప్పుడప్పుడు అనిపించింది, కీబోర్డు కొన్నప్పుడు కూడా 30కి కీబోర్డ్ అవసరమా అని అనిపించింది. లేదురా, ఆయన నిలబడ్డాడు, మొత్తం డబ్బులు నేనే ఇస్తానన్నాడు. ఇప్పుడు అనిపించింది, నిజమే, ఈ కీబోర్డ్ రిథం పెట్టేటప్పటికి అందరికి ఉత్సాహం వచ్చేస్తుంది. పాట వెంబడి పాట, గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఏంటంటే రథం అంటే కదా. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో కీబోర్డ్ అవసరం అంటే ఇప్పుడు ఇది లేకపోతే పని వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది లేకపోతే ఈ మ్యూజిక్ వినపోతే డానీ బాబు వచ్చినట్టే కనిపించట్లేదు ఎవడికే. మ్యూజిక్ వినిపోతే నేను అంటున్నాను, ఇదిగో 2024 సంవత్సరంలో ఇలాంటి ఒక కార్యక్రమం రావడానికి దేవుడు సోదరుని నిలబెట్టుకున్నాడు. ఎంత ఖర్చైనా అక్కడ నియమించుకున్నాడో. ఇప్పుడు అది ఎంతో మందిని మందిరానికి రావడానికి ఏం చేయబడింది? నేను అంటాను, ప్రభు యొక్క దృష్టిలో ఏ పరిస్థితి, మీరు ఖర్చు పెట్టిన ఏ ఒక్కటి దేవుడు విరుద్ధంగా మార్చలేడు. స్తోత్రం చెప్పండి. మేము కూడా మొన్న చాలా సంతోషించాం. వేదనైనా, పరిస్థితి పారిపోయినా ఒక సుందరమైన గృహాన్ని దేవుడు దయచేశారంటే కారణం అదిగో విశ్వాసంతో అడుగులు ముందుకు వేశారు. నా భార్యకు బాగోపోయినా పర్లేదు సార్, ఆవిడ కూడా అక్కడే ఉండి ఆ హృదయం అంతా ఇక్కడే ఉంటుందేమో అనుకునేవాడిని. ఇప్పుడు ఎందుకు గొట్టలు కరెక్ట్గా ఇంటి ముందే ఉన్నట్టు ఉంటుంది, పైన గొట్టం ఒకటే. నేను అంటాను, విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే గొప్ప నేను కూడా బయట నడుచుకుంటూ వచ్చేసేమో అనుకున్నాను. నేను బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అమ్మా ఇది ఎవరికైనా సపోర్ట్ ఉండేది కదా, చిన్నపిల్లలు ఉండేవారు కదా, చేతి పెట్టి లాగుతున్నారేమో అనుకున్నాను నేను. ఆవిడగానే నేను అంటాను, రాబోతున్న దినాల్లో కూడా ఇంకా పూర్తి స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే ప్రతి పగిలిపోయిన కుండ దేవుడికి చిత్తానుసారమైన కొండగా మారుతుంది. మీరు చేసే చిన్న చిన్న పనులు నా దేవుడు దాన్ని 100 ప్రతిఫలంగా మార్చబోతున్నాడు. ఈ నెల పగిలిపోయిన ప్రతి ఒక్క కుండ తిరిగి నిర్మించబడే నెల. ఈ నెల విశ్వాసంతో ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో, ప్రార్థనా పూర్వకంగా దేవుని కోసం, దేవుని మందిరం కోసం ఎవరైతే అడుగులు ముందుకు వేయగలరో, ఆ ముడుగులు వేసిన ప్రతి అడుగును దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్న నెల ఇది. మీరు కనుక విశ్వాసంతో ఉండగలిగితే
దేవుని కోసం అడుగులు ముందుకు వేయగలిగితే, దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేయగలిగితే, కుటుంబంలో కోల్పోయిన శోధన, పగిలిపోయిన పరిస్థితులు, పెరిగిపోయిన ఆర్థిక ఇబ్బందులు, మీ అనారోగ్య పరిస్థితి, ప్రతి ఒక్క స్థితిని నా దేవుడు తిరిగి నిర్మించకపోతున్నాడు. ఆ నిర్మించిన ఆ పరిస్థితుల ద్వారా నా దేవుడు ఇశ్రాయేలుని ఏ విధంగా తన ప్రజలుగా మార్చుకున్నాడో, మన ద్వారా మన కుటుంబం అంతటిని దేవుడు తన చిత్తానుసారంగా నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే నమ్మి అడుగులు వేయాలి, అంతే. దేవుడు చెప్పాడండి, సిలోయం కోట కాదు. నేను అంటాను ఇండియాకి వెళ్ళిపోయి హిమాలయాల దగ్గర కంటి దగ్గర తుడుచుకో అని చెప్పి బయలుదేరిపోయాడేమో. ఎందుకు పొద్దున్న 9ంటికి ఎందుకండి? ఎవరేం అడగలేదు, చెప్పారు. సంతోషకరమైన వార్త ఏంటంటే 9 గంటలకి ప్రారంభం ఉన్నప్పుడు కనీసం కొంతమంది వచ్చారు. పోయిన వారం వాళ్ళు కూడా రాలేదు. నేను అంటాను డిసిప్లిన్ స్టార్ట్ అయింది, కానీ కొద్దిగా మొదటి వారమే కాబట్టి పనిష్మెంట్లా, కానీ భోజనాలు మనకు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. నేను అంటున్నాను, విశ్వాసంతో కనుక అడుగులు ముందుకు వేయగలిగితే, దేవుడి చిత్తానుసారంగా కనుక ముందుకు వేయగలిగితే, మన దేవుడు చెప్తున్నాను, ఈ కొత్త ముప్పరు గ్రామానికే మన మందిరాన్ని ఒక మొక్కుటంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు దాకా కొత్త ముప్పరు అంటే ఎవరికో తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో కొత్త ముప్పరు అని కొట్టగానే ముందు మనమే వస్తున్నాం. అక్కడ ఎవరు వస్తున్నాం? గ్రేస్ ఫెలోషిప్ చేసి. అందుకే ఇంకేం చేయాలి తెలియక బయట బ్యానర్ కూడా రాయించేసాను. తర్వాత చర్చి మీద పెట్టండి, సిలువు కింద. రైట్. మందిరం పేరు తెలియాలండి. మనం ఒకళ్ళు ఉన్నామని, ఒక బలమైన వాక్యం ఇక్కడ లభిస్తుందని అక్కడ కింద కామెంట్లో చూసినప్పుడు, నాకు వస్తున్న ఫోన్ కాల్స్లో చూస్తున్నప్పుడు, ఇక్కడ మన ముప్పరు గురించి బాంబే నుంచి ఒక తెలుగు కూడా ఫోన్ చేస్తున్నాడు, అయ్యా మీ మందిరం ఎక్కడండి అని అడుగుతుంటే, మాదొక చిన్న పరిచయం అయ్యా, చిన్నగా దేవుని యొక్క పరిచయం ప్రారంభించామయ్యా, చిన్నగా దేవుని యొక్క మాటలు పలుకుతున్నామయ్యా. నేను అంటాను, మనం విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటమే. నాకు నిరీక్షణ లేదు, గుడ్ ఫ్రైడేకి అదే ఇందులో అని చెప్పి స్టార్ట్ చేసాం అంతే. నెల రోజులు కూడా అవ్వలేదు, ఈ రోజుకి నెల అవుతుంది. అప్పుడే 1000 మంది ఎవరో తెలియదు కానీ గొప్ప విశ్వాసులుగా మనకు మారిపోబోతున్నారు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మీరు అడుగులకు ముందుకు వేయాలి. ఈ మాటలు ఎంతో మంది హృదయాల్లో బలమైన మాటలు, హృదయాల్ని మార్చే మాటలు ఎంతో మందికి పరిచయం చేయాలి. ఎంతో మందికి మందిరాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయగలగాలి. అలా చేయగలిగితే దేవుడు మీరు చేసే చిన్న విశ్వాస క్రియలను బట్టి ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని మారుస్తాడు. స్తోత్రం చెప్దాం. అలాంటి స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నమాట. దేవా, మా పరిస్థితి మీకు తెలుసు నాయనా, మా విశ్వాస జీవితంలో మాకు ఏ స్థితులు కావాలో, ఏ పరిస్థితులు కావాలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిజమే పగిలిపోయామని మేము అనుకున్నాం నాయన. మా జీవితంలో రెండవ ఇన్నింగ్స్ లేదు, మేము ఒంటరిగా మారిపోయాం అనే స్థితిలో మేము ఉంటున్నామేమో నాయన. నా దేవుడి పేరట మీకు చెప్తున్న మాట, ఆర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఆ సారి మీద పగిలిపోయిన కుండ నా దేవుడు తీసి పక్కన వేయలేదంటండి. ఆ మట్టినే, ఆ పగిలిపోయిన కొండనే తిరిగి బంకమట్టిగా మార్చాడు. తిరిగి తన హృదయానుసారమైన కొండగా దాన్ని మార్చాడు. ఎందుకు మార్చాడో తెలుసా? అనుకుంటే ఇంకా చాలా మట్టి ఉంది కదా, మట్టి తీసుకురావచ్చు, వేరే వాళ్ళని తిరిగి నిర్మించవచ్చుగా. చేయలేదండి. నా దేవుడికి నువ్వు కావాలి, తన రూపంలో చేసుకున్న మీరు కావాలి, తన చేతులారా చేసుకున్న మీరు కావాలి, తన స్వరూపమందు చేసుకున్న మీరు కావాలి. పగిలిపోవటం నా దేవుడికి ఇష్టం లేదండి. విరిగిపోవటం నా దేవుడికి ఇష్టం లేదండి. శ్రమలో, బాధల్లో, వేదనలో ఉండటం నా దేవుడికి ఇష్టం లేదండి. మిమ్మల్ని తిరిగి ఆయన చేతుల్లో గనుక వెళ్ళగలిగితే తనకిష్టమైన పాత్రగా దేవుడు మనల్ని మారుస్తాడు. తనకిష్టమైన పాత్రగా మనం మారుస్తాం. మనం ఆయన చేతుల్లోకి వెళ్ళాలి అండి. విశ్వాసంతో అడుగులు ఆయన వైపు వెయ్యాలండి. కొండ మీద పొద కాలుతూనే ఉందట, మండుతూనే ఉందట, కాలిపోవట్లేదు. ఏంటో చూద్దాం అని వెళ్ళాడు. ఆ నిరీక్షణతో వెళ్ళటం యెహోవా చూశాడట. ఆ వృద్ధాప్యపు పరిస్థితుల్లో మందగా ఉన్న నోటి కలిగిన ఆ మోషేకు ఆ వయసులో కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడండి. నువ్వు గొర్రెలు కాసుకునేవాడు కాదు మోషే, నువ్వు ప్రజలను నడిపించేవాడువు. యు ఆర్ ఎ గ్రేట్ లీడర్.
80 సంవత్సరాల వయసులో నా దేవుడు లీడర్ని చూస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం చూడనిది దేవుడు మన జీవితాల్లో చూడబోతున్నాడు. మన హృదయాలకి గోచరం కాని నా దేవుడు చూడబోతున్నాడు. మోషే కూడా ఊహించుకొని ఉన్నాడు, ఇంకా నా జీవితం అంతా గొర్రెలు కాసుకోవటమే అనుకుని ఉంటాడు. రాజభోగాలను విడిచి బయటకు వచ్చేసాను కదా, ఇంకా నా జీవితం అంతా గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు అనుకున్నాడు. కానీ నా దేవుడు ఆయనలో చూసింది కొన్ని లక్షల మందిని నడిపించే గొప్ప యోగ్యత. ఆయన మాట ద్వారా కొన్ని లక్షల మందిని నడిపించే గొప్ప స్థితిని నా దేవుడు ఆయనలో చూశాడు. అదే దేవుడు మీలో కూడా చూస్తున్నాడు. అదే దేవుడు మీలో కూడా చూస్తూ ఉన్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. అయ్యా, పగిలిపోయిన నా జీవితాన్ని తిరిగి నిర్మించు నాయనా. వేదంతో నిండిపోయిన నా కుటుంబాన్ని తిరిగి నిర్మించు నాయనా. శోధనలో ఉన్న కుటుంబాన్ని తిరిగి నిర్మించు నాయనా. వేదనలో, బాధలో, రుగ్మతలో ఎవరు సహాయం చేయని పరిస్థితుల మధ్యలో ఉన్న నా కుటుంబాన్ని మీరు దర్శించండి నాయనా. మీరు చేయగలిగితే గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మేము మారిపోతాం. గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మేము మారిపోతాం. అందరూ విశ్వాసంతో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి.